అందరికీ నమస్కారం. ముందుగా మన బ్రేక్ఫాస్ట్ షో ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఈ వినాయక చవితి సందర్భంగా మనందరినీ అలరించడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ వచ్చేసారు. వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. సో హియర్ మన గెస్ట్ సీతాదేవి గారు, గీతాంజలి గారు. అమ్మ, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. సో ముందుగా మన గణపతికి అగరబత్తి అవి వెలిగిద్దామా? రండి. మీరు ఎప్పుడు వెలిగిస్తారా అని చూస్తున్నారా? వినాయకుడికి మనం ఎంత పూజ చేసుకుంటే మన లైఫ్ అంత బాగుంటుంది. అవును. నాకు నిజంగా ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందులో వినాయక చవితికి ఆ వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కోసం పూజకి రమ్మన్నారని నేను వచ్చాను. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు వచ్చాడు, మన గణపతి కూడా వెయిట్ చేస్తున్నారు. చూసారా ఎప్పుడు నాకు అంజలి గారు, గీతాంజలి గారు వచ్చి అగరబత్తి వెలిగిస్తారా అని. అవును, రెడ్డి. సో ఏ విఘ్నాలు లేకుండా మన బ్రేక్ఫాస్ట్ షో ఇలాగే కొనసాగిపోవాలని చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మేము అందరం చాలా ఉత్సాహంగా చూస్తున్నాం. అందులో వినాయకుడికి అనేది నాకు ఎప్పుడు చూసినా వినాయకుడి అంటే చాలా ఇష్టం. ఎక్కడ కనిపించిన వినాయకుడిని దండం పెట్టుకుని నవశక్తి వినాయకుడిని చాలా పేరండి. మెడ్రాస్ లో మేము చెన్నైలో ఉండేవాళ్ళం. అసలు నేను ఎప్పుడు ఆ గుడికి వెళ్తూ ఉండేదాన్ని, నడుచుకుంటూ వెళ్ళిపోయేదాన్ని, కారు వెళ్తే కారు ఏదో టైంలో. నాకు అంత ఇష్టం అనమాట. ఆయనే జీవితంలో కొంచెం ముందుకు తీసుకొచ్చారు. అందుకని నాకు చాలా ఇష్టం. ఆ వినాయక చవితిగా నన్ను ఆహ్వానించి మీరందరూ ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషం. మాకు చాలా సంతోషంగా ఉంది మీరు రావడము. సో ఇంకా చాలా కబుర్లు ఉన్నాయి మీతో. చాలా కబుర్లు ఉన్నాయి. ముందైతే దీపం వెలిగిద్దాం. అది పెట్టండి. ఓకే, అగ్గిపెట్టి తీసుకోండి. ఓ వెలిగించేసాను కదా. చాలా 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 శక్తి వినాయకనే, సిద్ధి వినాయకనే, బుద్ధి వినాయకనే, ఐశ్వర్య వినాయకనే, గణేశ. అన్ని కాణిపాక వినాయకుడు, అందరు దేవుళ్ళు వినాయకులు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు. తప్పకుండా బాగుంటారు. వినాయకుడు అంటే నాకు చాలా ఇష్టం. బుజ్జి గణపయ్య, బుజ్జ గణపయ్య, ఓ బజ్జ గణపయ్య. ఓ బజ్జ గణపయ్య అంటే తెలుసా? ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి. శుక్లాంబరధర విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతి. ఆరతి కూడా మీ చేత్తోనే. ఓ గజ్జ గణపయ్య, ఓ బజ్జ గణపయ్య, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః, ఓం గం గణేశాయ నమః. ఓం తండ్రి నాయన గణేశ అందరినీ చల్లగా చూడు నాయన, అన్ని విజయాలు. వినాయక చవితి రోజున ఆ రోజు పూజ చేసుకుని 9 గుళ్ళకి వెళ్తాను నేను. 9 గుళ్ళు ఎలా అంటే లోపలికంటే వెళ్ళక్కర్లేదు. ఎక్కడ వినాయకుళ్ళు ఉంటారు కదా విగ్రహాలు, అక్కడంతా నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి రోడ్డు మీద దండం పెట్టుకోవచ్చు. అలా 9 గుళ్ళకి వెళ్తా. ఓకే, ఆ రోజు మటుకు. ఓకే అండి. మరి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మనకి గీతాంజలి గారు ఎలాంటి వంటని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. అమ్మా, మేము వెయిట్ చేస్తున్నాము, మీరు చక్కగా ఏం వండి పెడతారా? ఆ బుజ్జి గణపయ్య నేను ఇద్దరం వెయిట్ చేస్తున్నాం తిందామని. వెయిట్ చేస్తున్నారా? నేను ఇష్టమైంది ఏంటంటే వినాయక స్వామికి ఇష్టమైంది అంజీర్ పొంగలి. అది చాలా బాగుంటుంది. అది చేసి చూద్దాం. ఓకే, ఎందుకంటే స్వామికి ఇష్టమైంది మనం తినాలి. అలాగే మనం రోజు ప్రారంభించేది ఏదైనా పండుగ అంటే ఒక తీపి పదార్థంతో స్టార్ట్ చేయాలి. అది మనకి తొలి పండుగ. ఇది మొదట పండుగ వినాయక చవితి. అందుకని మనం స్వీట్ తోటే మనం స్టార్ట్ చేద్దాం. అది కూడా చాలా బాగుంటుంది. ఈ పొంగలి అంజీర్ పొంగలి. ఓకే, సో అంజీర్ పొంగల్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేద్దాం. నెయ్యి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తినేవాళ్ళు ఎక్కువ తింటారు, కొంతమంది వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. అంతే కొంచెం స్పీడ్ గా గ్యాస్ వెలిగిందంటే, బాగా పొయ్యి వెలిగిందంటే మనకు వచ్చేస్తుంది. ఓకే, మరి రైస్ వేసేయండి. సో ఆల్రెడీ రైస్ మనం చేసుకుని కూర్చేసాం. ఓకేనా? కలిపితేనే బాగుంటుంది. నెయ్యి కొంచెం ఫ్రై అవ్వాలి కదా. అవును, లేకపోతే సెపరేట్ గా ఉంటుంది. అది ఇప్పుడు మనం పాలు పోస్తాం.
పాలు పోయండి, వేసేనా? వేసేయండి. ఓకే. పాలు పోస్తే ఇక్కడ స్టార్ట్ అయినట్టు అనమాట. పంచదార నెక్స్ట్ శనగలు వేయండి. వేసానా? చూసుకుని వేయండి. మీకు ఎక్కువ ఇష్టమా? తగ్గించండి. ఓకే. షుగర్స్ తగ్గించమంటారు అవును కదా. అవును. బాడీస్ లో షుగర్ వచ్చేసింది, ఇంక షుగర్ లేదు. ఓకే. నెక్స్ట్ ఇలాచి పౌడర్. ఎలాచి పౌడర్. ఓకే, ఇదంతా బాగా కలిసింది కదా. ఇది వేద్దాం మనం. రోజ్ వాటర్. రోజ్ వాటర్ సో కొంచెం లైట్ గా వేద్దాం. ఓకే, అలా కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. కలిపేసాను. నెక్స్ట్ ఆ రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసాం కదా, నువ్వు అంజీర్ వచ్చి గ్రైండర్ వేసి మిక్స్ చేసి. ఓకే, దాంట్లో. ఓకే, సో అంజీర్ని నేను మిక్స్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఓకే అమ్మ, మీరు చెప్పినట్టే అంజీర్ని పేస్ట్ చేసి వేసేసాను. వేసేయండి అందులో. వేసేయచ్చా? అదే కదా స్పెషల్ ఇప్పుడు మనకి. అవును, రెడీ. తర్వాత ఓకే, సో ఇలా కలిపేసుకుని దగ్గరికి వచ్చిన తర్వాత సో డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోవాలి కదా ఇందులో. అందులో అంతే వేయించుకుని ఇందులో వేస్తే అద్భుతంగా ఉంటుంది. అవును. సో స్టవ్ ఆన్ చేసి ఇంకో ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం లైట్ గా. సరిపోతుందా? చాలు చాలు చాలు. డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేయండి. వేసేనా? బాదం పప్పు, బాదం, ఏంటది, జీడిపప్పు, పిస్తా. పిస్తా పప్పు వేయండి వేయండి. 3 బాగున్నాయి, 3 తినాలని ఉంది ఇప్పుడు. వెరీ అర్జెంట్. ఓకేనా? ఓకే, ఇది ఆఫ్ చేసేసుకుందాం. ఇందులో వేసేసుకోవచ్చా? వేయచ్చు. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో. చాలా బాగున్నాయి. చాలా బాగుందా? లైట్ గా కుంకుమ పువ్వు తగిలించండి. ఎస్, కుంకుమ పువ్వు చాలా మంచి తెలుసా. ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. అవును. కమాన్, రెడీ. జస్ట్ వేయండి. ఓహో, సూపర్ గా వచ్చిందండి. ఆహా, దేవుడి ప్రసాదం బాగుంది, ఆ పేరు బాగుంది, ఈ ప్రసాదం బాగుంది, మనం చేసిన విధానం బాగుంది, మీరు చెప్పిన మాటలు ఇంకా బాగున్నాయి. ఆఫ్ చేసేద్దామా? వచ్చేసాయండి. అయిపోయింది. అయిపోయింది. అంజీర్ పొంగలి. అంజీర్ పొంగలి స్పెషల్ గా మీ చేతుల మీదుగా చేస్తారు. చాలా బాగుంది చూడడానికి అయితే. అండ్ దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ముందైతే మన వినాయకుడికి ముందు నైవేద్యం పెట్టేద్దామా? దండం పెట్టు. ఓకే, నేను వెళ్ళి బౌల్ తెచ్చేస్తాను. వచ్చేసాము. ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకెవరు ఆపలేదు నన్ను అయితే. ఆపలేరా? ఆపలేదు. తినేస్తావా? ఇది చూసారా? ఆహా, మా వినాయక స్వామి ఎంత బాగున్నా, గణపతి ఎంత బుజ్జిగా ఉన్నారు, ఎంత బాగా తయారు చేశారు. చూస్తూ ఉన్నారు మీ డిష్ నే. అమ్మా, బాగా చేశాను స్వామి, మీరు ఆరగించండి స్వామి, మీరు ఆరగిస్తే మా ప్రపంచం అంతా బాగుంటుంది స్వామి, దయ చూపించండి. ఓకే, నైవేద్యం పెట్టేద్దాం. పెట్టేద్దాం. మీ చేతుల మీదుగా. ఓ బొజ్జ గణపయ్య, మీరు ఆరగించండి అయ్యా స్వామి. అంజీర్ పొంగల్ చక్కగా నైవేద్యం కూడా చేసాం వినాయక స్వామికి. దాన్ని టేస్ట్ చేసే ముందు అంజీర్ పొంగలి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చేసేద్దాం. అంజీర్ పొంగలి కావాల్సిన పదార్థాలు: పాలు 1 కప్పు, అంజీర్ 1/2 కప్పు, కాజు 10, ఉడికించుకున్న రైస్ 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, చక్కెర 1/2 కప్పు, రోజ్ వాటర్ 1 టీ స్పూన్, పిస్తా 4, బాదం 4, కుంకుమ పువ్వు కొద్దిగా. అంజీర్ పొంగలి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని ఉడికించుకున్న రైస్, పాలు పోసి కొంచెం ఉడికించుకొని పంచదార, యాలకుల పొడి, రోజ్ వాటర్ వేసి మరికొంచెంసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అంజీర్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని రైస్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. మరో పాన్ లో నెయ్యి వేసుకుని బాదం, జీడిపప్పు, పిస్తా వేసి వేయించుకోవాలి. చివరిగా రైస్ మిశ్రమంలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని వేసి మరొకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే అంజీర్ పొంగలి రెడీ.
అంజీర్ పొంగలికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఫస్ట్ నువ్వు తిను, తర్వాత నేను తింటా. ఇద్దరం ఒకేసారి తింటే అది ఓకే. సూపర్ అమ్మా, చాలా 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 సూపర్. ఇలా వేస్తే ఈ కప్ ఏంటి ఒక 2 కప్పులు ఇచ్చినా తినేయచ్చేమో కదా. అసలు ఒక్కదాన్ని కూర్చోబెడితే కుర్చీ వేసుకుని ఎదురుగుండా పెట్టుకుని గడా 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 అది ఎంత టేస్ట్ గా ఉందంటే కుంకుమ పువ్వు తగిలింది, నెయ్యి ఫ్లేవర్, యాలకుల పొడి, ఇంకోటి ఏదో వేసాం రోజ్ వాటర్. చాలా బాగుందమ్మా, ఎక్సలెంట్. చాలా 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 టేస్టీగా ఉంది. మీరందరూ కూడా డెఫినెట్ గా ఇది ట్రై చేయాల్సింది. వినాయక స్వామి పెట్టుకుని మీరు అందరూ తినాల్సిందే. ఓకే, సో స్వీట్ ఐటమ్ అయితే చేసాము. నెక్స్ట్ ఏం చేద్దాం? పులిహార మీరు విన్నారు ఎప్పుడన్నా? పులిహార రెగ్యులర్ పులిహార, నిమ్మకాయ పులిహార చేసుకునేదే. ఇంకోటి ఏంటంటే దబ్బకాయ పులిహార, చాలా బాగుంటుంది. ఇది దబ్బకాయ పులిహార. ఓకే, సో ఇదే కొంచెం డిఫరెంట్ గా వెరైటీగా ఉంది. డిఫరెంట్ గా పేరు కూడా డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది నేను చూసి చూపిస్తాను చూడండి, అందరూ తింటారు. ఓకే, దబ్బకాయ పులిహారని స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకెందుకు లేట్ అమ్మా, స్టార్ట్ చేసేద్దామా దబ్బకాయ పులిహారని. చూడండి, ఆ టేస్ట్ చూస్తారు మళ్ళీ మామూలుగా ఉంటుంది. అవునా? ఓకే, సో స్టవ్ ఆన్ చేసేద్దాం. చేసి పాన్ పెట్టేసుకుందాం. ఇందులో ఫస్ట్ నూనె పోసేద్దాం. సో ఆయిల్ వేసి ఇందులో తాలింపు సామాన్ అన్ని వేసా, ఆవాలు ఇంకా రెగ్యులర్ అన్ని అందరికి తెలిసిందే కదా, అన్ని వేసేస్తాను. ఇప్పుడు పల్లీలు వేసేద్దాం. పల్లీలు వేసేయండి. పల్లీలు జీడిపప్పు కూడా వేసేద్దాం, వేగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇందులో ఏం వేస్తున్నామంటే అల్లం ముక్కలు వేస్తున్నాం. వేయండి, అల్లం వేయండి, వేయండి మీరు. ఓకే, మనం మాట్లాడుతూ వేయాల్సిందే, అప్పుడే టైం పాస్ అయిపోతుంది. అవును, ఎండుమిర్చి కూడా వేసుకుంటాము. ఎండుమిర్చి వేసారు, ఓకేనా? తర్వాత తాళం గుమ్మలు ఆడుతుంది. ఇప్పుడు మిర్చి కూడా వేసేద్దాం. వేసేయండి, మిర్చి ఇంకా కరివేపాకు. సో ఇంగు కూడా వేసేసుకున్నాము. ఇంగు కూడా వేసుకున్నాము. ఇంగు వేయగానే గుమ్మగుమ్మలు స్టార్ట్ అయిపోయాయి. గుమ్మగుమ్మలు స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత అండి ఉప్పు వేసేద్దాం. వేయండి. అంటే వంటలు చేయడం గొప్ప కాదండి, ఇక చూడండి హస్తం రుచి ఉండాలి. అది అవును, మీ హస్తం కూడా రుచిగా ఉంది, చాలా బాగుంది. నా హస్తం కూడా బాగుంది, చాలా బాగుంది. ఓకే, పసుపు వేయండి. పసుపు చాలా బాగుంది, చక్కగా వేసారు. పసుపు యాంటీ, అవును, కొంచెం ఎక్కువ తినచ్చు. రోజు పొద్దున్న చిటిక నోట్లో వేసుకోండి, చాలా మంచిది. యాంటీబయాటిక్ అమ్మా. వేగిపోయి కదా ఇవి, ఇందులో రైస్ కలిపేసుకుందామా? ఎస్, ఓకే, ఎస్. కలపమ్మా, అన్నం కలుపు. చూడు ఎంత బాగా గుమ్మగుమ్మలు ఆడిపోతుంది తాలింపు. ఇందులో మన అన్నం వేసాం, ఈ పసుపు పడి అన్ని పడి దబ్బ పులిహార రెడీ అయిపోయింది. ఓకే, ఇది పులిహార కలుపుతూ ఉండండి. నేను చూడు ఎంత చక్కగా కలిపాను. అమ్మా, మొత్తం అంతా చక్కగా కలిసిపోయింది. చూడండి ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే కళ్ళతో తినేస్తాం అనిపిస్తుంది కదా. తాలింపు పడింది, జీడిపప్పు ఏంటిది, అవన్నీ ఏంటంటే ఉన్నాయి, మొత్తం అన్ని పోపు సామాన్లు, పల్లీలు అన్ని. ఇప్పుడు దబ్బా రసం వేసేమ్మా. సో ఆఫ్ చేసుకున్న తర్వాత మనం దబ్బ రసం. ఎంత బాగుందండి, ఎంత బాగా చేశాను చెప్పు ప్రియా. చాలా బాగా చేశారు. నాకు అది చెప్తూ ఉంటే, నాకు తినేవాళ్ళు ఉంటారు అనుకో, నేను ముందు అన్నం పెడతానా, కూర వేసేస్తానా, తినే ముందు ముద్ద పెట్టుకుని లోపల అడుగుతారు ఎలా ఉందండి. మా ఆయన అడిగిందండి, అప్పుడు ఇంకా నేను తినలేదు, ముద్ద మింగలేదు, నన్ను ఎందుకు చంపుతా ఉంటా. కానీ అదొక ఆతృత, మనకి అదొక ఆతృత, ఎప్పుడెప్పుడు సంతోషం, అదొక సాటిస్ఫాక్షన్. ఓకే, సో దబ్బరసం కూడా వేసుకున్న తర్వాత ఇది ఎంత బాగుందో, గుమగుమలాడిపోతూ పులిహార రెడీ అయిపోయింది. వెళ్ళి బౌల్ తెచ్చేస్తాను, సర్వింగ్ బౌల్. చక్కగా చాలా గుమగుమలాడిపోతుంది. ఓకే, సర్వ్ చేసేసుకుందాం. బుజ్జి గణపయ్య వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆయన దగ్గర పెట్టాలి కదా. అయినా తండ్రి వినాయకుని
మేము పులిహార చేసాం. ఆరగించి తండ్రి. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి గురించి కూడా మీరు అలా ప్రార్థన చేసుకున్నారు. మీరు ఇంత టేస్టీగా వంటలు చేసి అసలు మన బుజ్జి వినాయకుడికి పెడుతున్నారు కాబట్టి సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. నవ్వుతూ ఉన్నారు చూడండి, ఎంత ఆనందంగా చూస్తున్నారు స్వామి. అవును. దెబ్బకాయ పులిహార అయితే అయిపోయింది కదా, నైవేద్యం కూడా పెట్టేశాం. ఇప్పుడు దెబ్బకాయ పులిహార కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. దెబ్బకాయ పులిహారకి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న రైస్ 1 కప్పు, దెబ్బకాయ రసం 1/2 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, ఎండుమిర్చి 2, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, పల్లీలు 1/4 కప్పు, కాజు 10, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు. దెబ్బకాయ పులిహార తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని తాలింపు దినుసులు, పల్లీలు, జీడిపప్పు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న రైస్ వేసి దెబ్బకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే దెబ్బకాయ పులిహార రెడీ. దెబ్బకాయ పులిహార కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. అమ్మా, టేస్ట్ చేసేద్దామా? రండి. రెడీ. ఓకే. తినడానికి ఎప్పుడైనా రెడీ నేను. బాగుంది చూడండి. ఓకే. అబ్బా, మళ్ళీ ఆడిపోతుందండి. స్పూన్ తీసుకోండి. చాలా అంటే చాలా బాగుందమ్మా. కనివి తీర్థమ్మా. దెబ్బకాయ పులిహార సూపర్ గా ఉందండి. మామూలు పులిహార, నిమ్మకాయ పులిహార, దెబ్బకాయ పులిహార స్పెషల్ గీతాంజలి. స్పెషల్ గీతాంజలి చెప్పేశారు. చక్కగా కమ్మగా, చాలా కమ్మగా వండారు. ఏనమ్మా, ఈ రోజు మీ చేత్తో చక్కగా 2 వంటలు చేసి చూపించారు. అలాగే 2 వంటలు చాలా మంచివి. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. అలాగే మన వినాయక చవితికి ఏ విఘ్నాలు లేకుండా ఇలాగే సాగిపోవాలని మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేమైతే చాలా ఆనందపడ్డాం, చాలా సంతోషపడ్డాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మా షోకి వచ్చినందుకు. చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా చూడాలని ఆ వినాయక స్వామి, నవశక్తి వినాయకుడిని నేను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్, చూసాం కదా ఈ రోజు మన స్పెషల్ వినాయక చవితి ఎపిసోడ్ ని. ఒకవేళ చూడలేదు, మిస్ అయ్యామనుకుంటే ఏం బాధపడద్దు. జస్ట్ లాగిన్ టు www.facebook.com/etvabruchi లేదా www.youtube.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అలాగే ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ వంటకాలని మీరు చూడొచ్చు. మరి అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరి 2 టేస్టీ అండ్ డెలిషియస్ వంటలతో మీ ముందుంటాను. అంటిల్ దెన్, బై బై.